ఎస్టీ ఎస్సీ బీసీల అలయ్ బలయ్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మీ నేతృత్వంలో మరి ఈ దేశంలో ఇంకా అనేక రకాల సమస్యలు, సామాజిక సమస్యలు ఇంకా ఉన్నాయి. వాటన్నిటి పరిష్కారంలో మీ వంతు పాత్ర ఇంకా కొనసాగించాలని ఈరోజు తెలుగు ప్రజలు వ్యక్తిగతంగా మేమందరం కూడా అనుకుంటున్నామని చెప్పి కోరుకుంటూ, మరి స్నేహానికి ప్రతిరూపంగా ఉన్నటువంటి మందకృష్ణ మాదిగ గారికి మరొకసారి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా మిట్టపల్లి సురేందర్ గారు కానీ కాంతారావు గారు కానీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి అందరినీ ఒక వేదిక మీద కలిపినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అన్నారికి ప్రత్యేక ధన్యవాదాలు. దాదాపు గంట సేపు ముందొచ్చి మనతో పాటు ఉన్నందుకు నిజంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా అన్న రక ముందు గంట ముందు ఈట రేంద్రన్ గారు కూడా ఇద్దరు ఒకటేసారి రావడం సంతోషం. ఇప్పుడు సామాజిక ఉద్యమకారులు, రాజకీయ పార్టీ కార్యకర్తలు కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఏదో 30 సంవత్సరాల క్రితము మన తెలుగు నేల మీద తూర్పున ఉదయించినటువంటి ఉద్యమము, ఆ ఉద్యమానికి నేతృత్వం వహించినటువంటి ఉద్యమ సూర్యుడు మందకృష్ణ గారు నేతృత్వంలో ఒక అలుపెరగని పోరాటము అనేక సంవత్సరాల పాటు మరి నిర్వహించిన విషయం మనకు తెలుసు. ఉద్యమం ప్రారంభించినప్పుడు ఒక ఊళ్ళో ప్రారంభమైంది ఉద్యమం. ఆ ఉద్యమము తెలుగు నేలంతా కూడా పాకి సాధించుకున్నటువంటి ఉద్యమ ఫలితాలు సాధించుకున్న తర్వాత మళ్ళీ న్యాయస్థానం కారణంగా మళ్ళీ మొదటికొచ్చింది. ఆ రకంగా మరి ఈ ఉద్యమము ఒక తెలుగు నేల మీదనే కాకుండా అది కన్నడ రాష్ట్రంలో కావచ్చు, మరాఠీ రాష్ట్రంలో కావచ్చు, లేకపోతే ఉత్తరప్రదేశ్లో కావచ్చు, తమిళ ప్రాంతంలో కావచ్చు, అనేక ప్రాంతాలకు కూడా ఇదే ఉద్యమం విస్తరించి మరి ఏ రకంగా ముందుకెళ్ళిందో మనకు తెలుసు. 15 సంవత్సరాలు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ప్రతి సమావేశంలో ఈ వర్గీకరణ గురించి అడగకుండా ఏ రోజు కూడా ఏ సమావేశాలు కూడా పోలేదు. అనేక వాయిదా తీర్మానాలు, అనేక సార్లు 0 అవర్లో కూడా ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అనేక ఉద్యమాలలో పాల్గొనడం జరిగింది కృష్ణ గారితో. అది దివ్యాంగుల ఉద్యమం కావచ్చు, గుండె జబ్బులకు సంబంధించినటువంటి ఇప్పుడే రాజా